తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీకు వచ్చిందా? వస్తే ఎంతమందికి వచ్చింది? ఇద్దరు పిల్లలండి 26,000 వచ్చింది మాకు. వచ్చిందండి, ఇద్దరికి వచ్చింది. మా పిల్లలిద్దరికి 13,000, 13,000, 26,000 వచ్చింది. నాకు ముగ్గురు పిల్లలు, నా ఖాతాలో 39,000 రూపాయలు పడ్డాయండి. నాకు వచ్చినాయండి, ఒక పాపకి వచ్చింది. నాకు ముగ్గురు పిల్లలండి, ముగ్గురికి పడ్డాయి 39,000. అమ్మ పేరు నసీమా, షేక్ నసీమా. నసీమా గారు, తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్తా ఉన్నారు. మీకు వచ్చిందా? వస్తే ఎంతమందికి వచ్చింది? వచ్చిందండి, ఇద్దరికి వచ్చింది. మా పిల్లలిద్దరికి ఎంత వచ్చినాయి? 13,000, 13,000, 26,000 వచ్చినాయి. చూసారా మీరు? చూసాం, అమౌంట్ కూడా తెచ్చుకున్నాం మేము. అమౌంట్ కూడా తెచ్చారు. ఏం చేశారు వాటిని? ఉన్నాయి పిల్లల పుస్తకాల కోసం, వాళ్ళకి ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ తేవాలని చెప్పేసి అలాగే పెట్టాం. వాడతాం, ఈ పిల్లల గురించి వాడతాం. ఈ ప్రభుత్వంలో మాకు అందినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు మరి లాస్ట్ గవర్నమెంట్ లో ఎంతమందికి వచ్చింది? లాస్ట్ గవర్నమెంట్ లో ఒకరికి ఇచ్చారు. ఈ గవర్నమెంట్ ఎంతమంది ఉంటే అంతమందికి ఉన్నారు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరికి వచ్చినాయి. అంటే గత ప్రభుత్వంలో ఎన్నికల ప్రచారంలోనేమో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు, తర్వాత ఒకరికే ఇచ్చారు. అంటే అలాగే ఇప్పుడు కూడా జరిగిద్ది అనుకున్నారా? అలాగే అనుకోలేదులే, ఈ ప్రభుత్వం మారిద్దేమో, కొంచెం మాకు ఇంకా డెవలప్ అయ్యిద్ది, పిల్లల అభివృద్ధికి వస్తారు అనుకున్నాము. అలాగే జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా 12వ తారీఖు స్కూల్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ అదే తారీఖున అకౌంట్ లో డబ్బులు వేసారు, ఏదైతే పిల్లల చదువులకు సంబంధించి. ఎట్లా ఉంది? బాగుందండి. అదే తారీఖు ఇస్తామని అన్నందుకు, మాట మీద నిలబడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయాలి, మా పిల్లలకి ఇంకా కూడా చదువులో కూడా మెరుగుపరచాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రత్యర్థి పార్టీలు ఉంటాయి కదా, వైసీపీ వాళ్ళందరూ కూడా దీన్ని ట్రోల్ చేశారు బాగా. 15,000 అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఎవరేమో అనుకున్నారు. అలా మీరు కూడా ఏమన్నా అనుకున్నారా? అలా ఏం అనుకోలేదు. మాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే మాకు గత ప్రభుత్వంలో వచ్చినాయి కదా, ఈ ప్రభుత్వంలో కూడా మాకు అందుతాయి. ప్రభుత్వం ద్వారాగా ఈ ప్రభుత్వం మాకు న్యాయమే చేసిద్దని చెప్పి మేము అనుకున్నాము. అంటే అప్పటిలాగా ఒక్కరికే వచ్చింది అనుకున్నారా? లేదు, ఇద్దరికి అన్నారు కదా, వాళ్ళు ఎంతమందికి ఉంటే అంతమంది అన్నారు కదా, అలాగే వస్తాయి అని అనుకున్నాం. అలాగే వచ్చినాయి. మాకు సంతోషంగానే ఉంది. పిల్లలకి కూడా వాళ్ళకి ఆ డబ్బులు వాళ్ళకే ఉపయోగపడతాయి అని చెప్పేసి కోరుకున్నాం. మేము మధ్యతరగతి కుటుంబం, మాకు కూడా తెచ్చుకొని తినేవాళ్ళం కదా. ఒక్కరికే డబ్బులు పడితే మరి రెండో వాళ్ళని చదివించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు? చాలా ఇబ్బందులు పడ్డామండి. ఈసారి ఆ ఇబ్బంది అయితే తొలగిపోయింది అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇలాగే ముందు కూడా బాగుంటే ఇంకా పిల్లల భవిష్యత్తు బాగుండేదని కోరుకుంటున్నాం. సరైన సమయానికి సాయం చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ, ఏం చెప్తారు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం కదా. మా పిల్లలు ఇద్దరు కూడా బాగా చదువుకుంటానికి వాళ్ళు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మళ్ళీ మేము వాళ్ళకే ఓటేస్తామని కూడా చెప్తున్నాము. మీ పేరు? పార్వతి. పార్వతి గారు, తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీకు వచ్చిందా? వస్తే ఎంతమందికి వచ్చింది? నాకు ఇద్దరు అబ్బాయిలు, అంతకుముందు ఒక అబ్బాయికే వచ్చాయి. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఇద్దరికే వచ్చినాయి. ఎంత పడ్డాయి అకౌంట్? 26,000 పడ్డాయి. చూసారా మీరు అది? చూసా. అంటే మరి ఇంతకుముందు గవర్నమెంట్లో ఒక్కరికే పడ్డాయి కదా, మరి రెండో వాళ్ళని చదివించుకోవడానికి అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఎలాగ కష్టపడి ఎలాగో చదివించుకునే వాళ్ళం, ఇబ్బంది పడతానే. ఇప్పుడు చాలా సహాయంగా అనిపించింది. అంటే మీకు నమ్మకం ఉందా చంద్రబాబు మీద? అంటే జగన్ అందరికి ఇస్తానని చెప్పి ఒక్కరికి ఇచ్చాడు, చంద్రబాబు కూడా అలా మోసం చేస్తాడేమో అనిపించలేదా? అలాగే అనిపించలా, ఇస్తారని అనిపించింది. మీకు నమ్మకం చంద్రబాబు మీద? ఏం అలా అనిపించింది, అనుకున్నట్టుగానే ఇచ్చారు. స్కూల్స్కి వెళ్ళే టైంకి కరెక్ట్గా ఇచ్చారు కదా, ఎలా దానికి ఎలా ఫీజులు కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ అమౌంట్ పడటం వల్ల కొంచెం సేఫ్ గా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి కరెక్ట్ టైంకి మీకు డబ్బులు ఇచ్చారు కదా, ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు? టీడీపీ రావాలని కోరుకున్నాం, వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చెప్పినవన్నీ కూడా అలాగే చేస్తున్నారుగా, చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అన్న మీ పేరు? నాగులమీర అండి. నాగులమీర గారు, తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పి గత 2 రోజులుగా చెప్తా ఉన్నారు. మీకు వచ్చిందా? వస్తే ఎంతమందికి వచ్చింది? ఇద్దరు పిల్లలండి 26,000 వచ్చింది మాకు. పిల్లలకి పుస్తకాలకి, బ్యాగులకి దానికి ఉపయోగించుకున్నామండి. గత ప్రభుత్వంలో కూడా ఇదే చెప్పారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి. మరి ఎంతమందికి ఇచ్చారు? అప్పుడు ఒకళ్ళకి వచ్చింది. రెండో వ్యక్తిని లేదంటే రెండో పిల్లాన్ని చదివించుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు, ఎలా ఉండేది అప్పుడు? కూలీనాలి చేసుకొని బాగా కష్టపడి అప్పులు అవి తెచ్చుకొని ఎటో అది కింద మీద పడి మనం చదివించుకునే వాళ్ళు. బాబు గారు మన అందరికీ బాగానే చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకి వచ్చినాయండి, సంతోషంగా ఉంది మాకు. నమ్మకం ఉందా మీకు? అంటే పోయినసారి జగన్ మోసం చేశాడు, అందరికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇచ్చి, ఈసారి చంద్రబాబు కూడా అలా చేస్తాడన్న నమ్మకం ఉందా, లేదంటే అనుకున్నారా? లేదండి, నమ్మకం ఉంది. ఎందుకని అట్లా? మనకి వేస్తాడని బాగా నమ్మకం. అంటే జగన్ లాగా మోసం చేస్తాడని అనిపించలేదా? ఏమీ అనిపించలేదు. ఆ నమ్మకం ఏంటి చంద్రబాబు మీద? అందరికి బాగానే చేస్తాడు ఆయన. పిల్లలకి ఇక్కడ రాజధాని గురించి మనకి బాగా తీసుకొస్తున్నారు, ఉద్యోగాల గురించి మాకు బాగా నమ్మకం ఉంది ఆయన మీద. ఖచ్చితంగా 12వ తారీఖు స్కూల్స్ స్టార్ట్ అయితే 12వ తారీఖు అకౌంట్స్ లో డబ్బులు వేశారు కదా, ఎట్లా ఉంది మరి? బాగానే ఉంది. జగన్ గవర్నమెంట్ లో ఈ రోజు స్కూల్స్ ప్రారంభమైతే ఒక 4-5 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు కదా, అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు ఇదే బాధపడేవాళ్ళం, పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు.
టీచర్స్ ఏం లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు పిల్లలకి. ఇప్పుడు చక్కగా పడిన డబ్బులు వెళ్ళి తెచ్చుకున్నాము, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మరి కరెక్ట్ టైంకి డబ్బులు ఇచ్చారు కదా, మరి చంద్రబాబు గారికి ఏం చెప్తారు? చంద్రబాబు రుణపడి ఉంటాం, ధన్యవాదాలు ఆయనకి. అన్న మీ పేరు? యేసు బాబు అండి. అన్న తల్లికి వందనం అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గత 2 రోజులుగా తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తుందామని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా జరుగుతుందా? జరిగితే మీకు ఎంతమంది ఉన్నారు, ఎంత వచ్చాయి? వాస్తవంగా మాకు ఖాతాలో పడ్డాయండి. నాకు 3 పిల్లలు, నా ఖాతాలో 39,000 రూపాయలు పడ్డాయండి. నిన్న మధ్యాహ్నం పడ్డాయి. చూసుకున్నాను ఏంటి, నేను ఒకసారిగా ఈ చూసి ఏంటి దానిలో ఇది ఎక్కడి నుంచి వచ్చినాయంటే తల్లికి వందనం దానిలో నుంచి పడ్డట్టుండే నాకు అర్థమైంది. నేను ఇది 3కి ఒకసారి నేను అనుకున్నా అంటే ఇది 3కి ఒకసారి పడ్డాయంటే సాధ్యం అనుకున్నా, కానీ నిజంగా చాలా గొప్ప విషయమే. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అభినందించాలి. ఇదిగోండి మెసేజ్. నిజంగానే 39,000 పడ్డాయి. నా అకౌంట్లో 39,000 పడ్డాయి. 3 పిల్లలకి 13,000 చొప్పున 39,000 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి. అయితే గత ప్రభుత్వం చేసినట్టు, అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసినట్టు ఇంట్లో అందరికి ఇస్తాను అని చెప్పి చివరికి ఒక్కరికే ఇస్తారు అని చెప్పి చాలా మంది అన్నారు. అదిగా అసలు పథకమే అమలు కాదని చెప్పి ట్రోల్ చేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని. వాళ్ళు ట్రోల్ చేసారేమో కదండి. మాకైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఒక విజన నాయకుడు కాబట్టి ఆయన మాట అంటే చేస్తారని నమ్మకం ఉండదు. ఏంటంటే ఒక తండ్రిగా నేను అనుకున్నాను ఇది సాధ్యమా అని, కానీ ఈ రోజు చూస్తే అది సాధ్యం చేశారు. ఆయన ఒకరికే కాదు, వాళ్ళు కేవలం ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఒకరికే వేశారు అమ్మఒడి అని పేరుతో. కానీ తల్లికి వందనని మరి బాబు గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. యూట్యూబ్ ఛానల్ దానిలో ఒకటి చూశాను, 6 ఉంటే 6 కూడా వేశారంట. మరి వాళ్ళు నిజంగా అన్నట్టుగా అన్న విధంగా ఎంతమంది పిల్లలు స్కూల్లోకి వెళ్ళి చదువుకుంటున్నారో అంతమందికి తల్లికి వందనం వేశారు. రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇవన్నీ పక్కన పెడితే సాధ్యమేనా అంటే అనుకున్నారా? జగన్ లాగా ఇప్పుడు ఏమైనా జరిగిద్దేమో, లేదంటే ఇంట్లో ఒకరికి వేస్తారేమో అనుకున్నారా, లేదంటే నిజంగానే చంద్రబాబు అందరికి వేస్తాడని నమ్ముకున్నా? అంటే వాస్తవంగా అంటే ఆలోచిస్తే ఏంటంటే రాష్ట్రం చాలా ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉంది ఈరోజు పరిస్థితి. ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా గత గవర్నమెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థని, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బాగా కుదేలు చేశారు. కానీ ఇప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థను కూడా తట్టుకొని మళ్ళీ దాన్ని కూడగట్టుకొని రాష్ట్రంలో స్కూల్కి పంపించే తల్లిలు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు, పిల్లలకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, స్కూల్ యూనిఫామ్లే కానీ, మరి బుక్స్ కానీ, బట్టలే కానివ్వండి, షూస్ కానివ్వండి, ఈ కొనడానికి ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి ఖచ్చితంగా స్కూల్స్ మొదలుపోయే టయానికి తల్లికి వందనం అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం వేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు పడ్డ డబ్బులు మేము స్కూల్ ఫీజు కట్టాము, కొంత డబ్బులు బుక్స్ కొనుక్కున్నాం, అట్లా మా స్కూల్ పిల్లలకి ఉపయోగించుకున్నాం. ఇది సరైన సమయానికి వాళ్ళు మాకు ఇచ్చారు. అంటే అనుకున్నారా నిజంగా ముగ్గురికి ఇస్తా అని చెప్పాడు, నిజంగానే ఇస్తాడు అని అనుకున్నారా? ఇస్తాడు అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆ నమ్మకం ఏంటంటే రాష్ట్రంలో ఉండే ఒక పౌరుడిగా నాకైతే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన మాట అంటే మాట, ఇంతకుముందు ఆయన ఏ చెప్పినా కానీ అది చేస్తాడు. అలాగే నేను అనుకున్నాను చేస్తాడని, అట్లాగే చేశాడు కూడా, చేసి చూపించాడు ఆయన. ఎందుకంటే ఆయన మాటలు సేమ్ కాదు, చేతలు సేమ్ కాబట్టి. అయితే జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మరి 3 పిల్లల్లో ఒకరికే డబ్బులు పెడితే మరి మిగతా 2 పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా చదివించారు? ఏం చేస్తాం, గతంలో ఏంటంటే 3 పిల్లలు ఉన్నారు, ఒకరికి పడ్డాయి. మిగతా ఒకరికి ఏంటంటే కష్టపడి పని చేసుకుని ఆ డబ్బులతోనే సారీ చాలక, ఒక్కొక్కసారి ఫీజు కట్టలేక ఆ స్కూల్ యాజమాన్యంతో రిక్వెస్ట్ చేసుకుని, సార్ మా దగ్గర డబ్బులు లేవు, మరి మేము కట్టాలంటే కొంచెం మాకు సమయం కావాలి, మేము పనులకి వెళ్ళి కానీ మరి డబ్బులు కావాలి అని చెప్పి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని డబ్బులు కేటాయించుకొని పని చేసుకొని బతికే వాళ్ళకి మాకు చాలా ఇబ్బంది కనిపించింది. ఈ రోజు ఆ సమస్య అనేది మాకు లేదు. ఒకసారి ఉన్న డబ్బులు మొత్తం క్లియర్ చేసాము, కట్టేసాము, బుక్స్ కొనుక్కున్నాము, పిల్లలకి బట్టలు కానీ షూ కానీ కొనుక్కున్నాము. మాకు ఇబ్బంది లేదు. ఇది మంచిది. ఇలా చేయడం వల్ల ఇప్పుడే కాదు, ఇలా చేయటం ఉంటే ఆయనకి రాను తర్వాత ఫ్యూచర్ లో కూడా జనాలు ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పు మళ్ళీ ఇస్తారు. ఇట్లా అమ్మఒడే కానివ్వండి, మరి దీపం పథకం కానివ్వండి, మరి ఆయన చెప్పింది ప్రతి ఒక్కరు కూడా అన్ని అమలు చేస్తున్నారు. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే అన్న, మీ పేరు? కొడాలి సాయి. సాయి గారు, గత 3 రోజుల నుంచి తల్లికి వందనం అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ స్కూళ్ళు ప్రారంభమయ్యాయో తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు వేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా అది అమలు అవుతుందా? వస్తున్నాయండి. చాలా మంది లబ్ధి పొందారు, అందరికి లబ్ధి పొందారు. కానీ ఏంటంటే దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. తల్లికి కానీ తండ్రులకు కానీ ఏదైనా కానీ మన ఫీజులు కట్టుకోకుండా ఆ డబ్బులతో పిల్లల ఫీజులు కానీ, బుక్స్ కానీ, అట్లా కానీ కొనుక్కోవడానికి కూడా చాలా అవకాశం ఉంది. అలాగే చేస్తాం వల్ల లోకేష్ బాబు కానీ, చంద్రబాబు గారు, నాయుడు గారికి కానీ చాలా ఉపయోగం అది. అంటే గతంలో తీసుకుంటే స్కూల్స్ ప్రారంభమైన ఒక 2 నెలలకు 3 నెలలకు వచ్చేటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో మనం చూసాం. మరి ఇప్పుడు స్కూల్స్ ప్రారంభమైన రోజు ఏదైతే 12వ తారీఖు ప్రారంభం అయితే 12వ తారీఖు పథకాన్ని అమలు చేయడం, డబ్బులు రావడం చూసాం కదా, ఎట్లా ఉంటుంది అనుకో? స్కూల్ ఓపెనింగ్ ఇవాళ 2 రోజుల అంగాల స్కూల్ ఓపెనింగ్ అయింది. 10 రోజుల తర్వాత వేస్తే ఈ లోపు అప్పులు చేసి అక్కడికి వెళ్ళి బుక్స్లు తీసుకొని అప్పులు కట్టుకునే కన్నా ఇదే ముందే 2 రోజుల్లోనే డబ్బులు ఇచ్చేసి చేసినందుకు మనం బుక్స్లు అప్పులకి చేయకుండా బుక్స్లు తెచ్చుకొని మన పిల్లలకి ఏది చేయకుండా మన బుక్స్లు ఎన్ని కొనుక్కొని శుభ్రంగా పిల్లలు అందరం ఆనందంగా ఉన్నాం. అంటే మీకు వచ్చినాయా? నాకు వచ్చినాయండి. ఒక పాపకి వచ్చింది.
ఏం చేశారు మరి? ఆ డబ్బులు ఎలా ఉపయోగించారు? ఆ బుక్స్ కొన్నామండి, పిల్ల ఫీజు కట్టుకున్నాం. మరి అంటే ఏం చెప్తారు మరి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు కదా, అసలు ఈ పథకం అమలు చేయట్లేదని గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారు. ఏమండి, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ చెప్పిన మాట చేసే రకం వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పిన మాట చేసేవాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తాడు. అన్న మీ పేరు? ఉదయ్ కుమార్ కట్టపోగు. గత 2 రోజుల నుంచి ఆ తల్లికి వందనం అని చెప్పి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలా బాగా చెప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి, నిజంగా అది అమలు అవుతుందా? మీకు ఎంతమందికి వచ్చింది? నాకు 3 పిల్లలండి, ముగ్గురికి పడ్డాయి 39,000. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది. మీకు ఎప్పుడు పడ్డాయి ఇవి? నిన్న మార్నింగ్. ముగ్గురికి 39,000. ముగ్గురికి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక పాపకు పడ్డాయి, బాబు గారి ప్రభుత్వంలో ముగ్గురికి పడ్డాయి. మరి అప్పుడు మిగతా ఇద్దరు పరిస్థితి ఏంటి? అప్పుడు అంటే మరి చేయగలిగేది ఏముందో, వాళ్ళు ఒకరికే ఇస్తామన్నారు, ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు బాబు గారు ఎంతమంది ఉన్నా కానీ ఇస్తామన్నారు, 3 పిల్లలు ఉన్నారు, ముగ్గురికి పడ్డాయి. అంటే మీకు ఈ రోజు అంటే పడ్డాయి కాబట్టి సరిపోయింది. దానికి ముందు నిన్నటి వరకు కూడా నమ్మకం ఉందా నిజంగా ముగ్గురికి ఇస్తాడు, లేదంటే జగన్ చేసినట్టే మోహన్ చేస్తాడు అనుకున్నారా, లేదంటే ఇస్తాడు అనుకున్నారా? లేదు, మేము ఫస్ట్ నుంచి బాబు గారిని నమ్ముతున్నాము. ఎంతమంది ఉండే పిల్లలకి ఎంతమందికి ఇస్తామన్నారు కాబట్టి మేము అదే సంకల్పంతో ఉన్నాము, అట్లాగే చేశారు. అంటే జగన్ కూడా ఇదే ప్రచారం చేశారు కదా, చేశారు కానీ మరి ఒక్కరికే ఇచ్చారు. చేయగలిగేది ఏముంది దానికి? మనం పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు. పూర్తి నమ్మకం ఉంది. ఎందుకు ఆ నమ్మకం చంద్రబాబు అంటే? మేము ఫస్ట్ నుంచి మేము బాబు గారి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాము, అట్లాగే గెలిపించుకున్నాము, మాకు అట్లాగే చేశారు. మరి అన్న లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఏదైతే 3 పిల్లలు చదువుకుంటే ఒక్కరికే డబ్బులు వస్తే మిగతా ఇద్దరిని చదివించుకోవడానికి మీరు ఎలాంటి కష్టాలు పడ్డారు, ఎలా చదివించుకున్నారు? కష్టాలు అనేవి తప్పవు. వాళ్ళు ఇస్తామన్నారు, ఒక పాపకే ఇచ్చారు. ఇప్పుడు యాజ్ గవర్నమెంట్ ఎంతమంది బాబులు ఉంటే పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అలాగే జరిగింది. అంటే అప్పుడు మీరు వాళ్ళిద్దరిని చదివించుకోవడానికి మీరు ఎలాంటి పనులు చేశారు, లేదంటే ఎలా కష్టపడ్డారు? ఇప్పుడు మేము వెళ్ళేది కూలి పనికి అన్నా, ఇక తప్పదు. వాళ్ళు ఇచ్చిన దానికి మనం తీసుకోవడమే. 2 పిల్లలు చదివినా 3 పిల్లలు చదివినా వాళ్ళు ఇచ్చింది ఒక్కళ్ళకే. ఇప్పుడు అంటే కొద్దిగా 3కి ఇచ్చారు కాబట్టి 3 చదివించుకోవడానికి బాగుంది. అది అంటే అలా చేయడం కరెక్టేనా? ఎన్నికల ప్రచారం ఉన్నామో అందరికి ఇస్తాను అని చెప్పి తీరా గెలిచి పీట ఎక్కిన తర్వాత ఒక్కరికే ఇస్తాను అంటే మిగిలిన ఇద్దరు పరిస్థితి ఏంటి? ఏంటన్నది ఒకసారి ప్రజలందరూ చూశారు కాబట్టి అందుకే ఇలా జరిగింది. ఇలా బాబు గారు మళ్ళీ ఎన్నికయ్యారు, బిడ్డల మొత్తానికి డబ్బులు పడ్డాయి. అంటే గతంలో అంటే మీకు ఏదైతే జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పడ్డా ఒక్కరికైనా కానీ ఎప్పుడు పడేది? స్కూల్స్ ఓపెన్ అయినాక పడేదా, ఓపెన్ ముందు పడేదా, లేదంటే స్కూల్స్ ఓపెన్ అయినాక? ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాతే పడేది, ఒక వారంలో పడేది. చంద్రబాబు గారు 12వ తారీఖు స్కూల్స్ ఓపెన్ అయితే 12వ తారీఖే పథకాన్ని అమలు చేశారు. ఎట్లా ఉంది మరి? చాలా హ్యాపీగా ఉంది. 12వ తారీఖు ఇస్తామన్నారు, తెల్లారి 13వ తారీఖు మార్నింగ్ పడిపోయింది అకౌంట్. చాలా సంతోషంగా ఉంది. జై బాబు గారు, జై లోకేష్ అన్న, జై పవన్ కళ్యాణ్.